వెల్కమ్ టు మై వరల్డ్ వైజాగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి ఇక్కడ ఏదో చేంజ్ చేస్తానని అనుకుంటున్నారు కదా? అవునండి, ఇది మా 2 సీటర్ సోఫా. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. మన పూజా మందిరం పక్కన ఉంటుంది కదా చిన్న సోఫా, అదేనండి ఇది. ఇది సీటు దగ్గర కొంచెం డౌన్ అవ్వడం, ఇంకా హ్యాండ్స్ పెట్టుకున్న దగ్గర అంతా కూడా చిరిగిపోయిందండి. సో దీన్ని ఎలా అయినా ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపైతే రిపేర్ చేయించాలని నేను నాకు గోల్గా పెట్టుకున్నాను. సో నేను అనుకున్న విధంగానే ఈ 2023 అన్నది ఎండ్ అయ్యేసరికి ఈ సోఫా అనేది నేను రిపేర్ చేయించేసానండి. మరి అది ఎలా చేయించాను ఏంటి అది కూడా ఇంట్లోనే ఉన్న వాటితోనే నేను రిపేర్ చేయించానండి. దీనికంటూ సపరేట్గా ఏ ఐటమ్స్ కూడా మేము తేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా రిపేర్ చేయించాను ఏంటి అన్నది మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మా చిన్నత్తయ్య గారు, మా చిన్న మామయ్య గారు రీసెంట్గా మమ్మల్ని చూడడానికి అయితే వచ్చారండి. ఎలా ఉన్నాం మేము ఏంటి అనేసి. అయితే మా చిన్న మామయ్య గారికి ఈ వర్క్ మీద కొంచెం ఐడియా అయితే ఉందన్నమాట. సో మామయ్య గారు ఈ వర్క్ అనేది ఐడియా ఉంది కాబట్టి ఇంకా మా చిన్న మామయ్య గారు ఇది రిపేర్ చేస్తారనేసి స్టార్ట్ చేశారు. ఇక నేను చూపిస్తున్నాను చూసారా పిన్స్ అయితే, ఇవన్నీ కూడా మనం బుక్స్కి వేసుకున్న స్టాప్లర్ పిన్స్లా ఉన్నాయి కదా, కానీ కాదండి. అంటే సేమ్ అలాంటి పిన్సే, కాకపోతే ఇంకొంచెం పెద్ద పిన్స్ అనమాట. ఇంకా వీటికి సపరేట్గా ఉంటుందంట కొంచెం పెద్ద స్టాప్లరు. ఆ పిన్స్ వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉందండి, అసలు ఊడిపోకుండా. మేము ఇక్కడ తీయడానికి ఎంత ట్రై చేసామో అసలు రాలేదు. సో ఇక్కడ మా మామయ్య గారు ఏం చేశారంటే మొత్తం కూడా పట్టి అంతా కట్ చేసేసారనమాట. ఆ పట్టి ఉండడం వల్ల మనం కూర్చున్న ప్రతిసారి సీట్ అనేది లూజ్ అయిపోయి డౌన్ అయిపోతుందంట వాటి వల్ల. సో దానికోసం ఇక్కడ మా మామయ్య గారు ఏం చేశారంటే ఆ పట్టి అంతా ముందైతే కట్ చేసి తీసేశారు. కట్ చేసి తీసేసిన తర్వాత మనకి ఇక్కడ కింద బేస్ అంటూ ఉండాలి కదా. సో దానికోసం అనేసి ఇక్కడ మా చిన్న మామయ్య గారు ఏం చేశారంటే వుడ్ అయితే వేశారండి. చెక్క ముక్క ఉంటుంది కదా, సో ఆ వుడ్ పీస్ అనేది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. సో దాన్నే మా సోఫాకి ఎంతైతే మెజర్ సరిపోతుందో ఆ మెజర్స్ తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చి అది పెట్టేశారనమాట. ఇక్కడ వీటన్నిటికీ కూడా అంటండి ఆ స్టాప్లర్స్తోనే స్ట్రాంగ్గా పిన్స్ కొడతారంట. మరి మన ఇంట్లో లేవు కదా, మరి మేము ఏం చేసామంటే ఇక్కడ మేకులు ఉంటాయి చూసారా, 2 ఇంచెస్ మేకులు ఉంటాయి కదా, వాటితోటి మొత్తం ఫిక్స్ చేసేసారండి. ఏంటి ఇంత సింపుల్ ఇంత ఈజీనా, అంత తొందరగానే అయిపోతుందా అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీ కాదండి. చూడ్డానికి అయితే చాలా సింపుల్గా అనిపించింది. అంటే ఏముందిలే చాలా ఈజీగానే అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. కానీ ఈ సోఫా రిపేర్కి మాకు లిటరల్లీ 2 డేస్ పట్టిందండి. 2 డేస్ వర్క్ చేయాల్సి వచ్చిందన్నమాట సోఫాకి. సో ఇలానే మొత్తం మేకులన్నీ కూడా చెక్క అనేది ఎక్కడ కదిలిపోకుండా మేకులతో కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మనకి సీట్ అనేది హైట్ రావడం కోసం ఆల్రెడీ మా ఇంట్లో కొంచెం పాతది మ్యాట్రెస్ ఒకటి ఉందండి. సో దాని లోపల ఉంటుంది కదా కొబ్బరి పీచు, అది అన్నది ఒక లేయర్ లాగా కట్ చేసేసి వేసేసారు. వేసేసి ఆ చెక్క పైన వేశారు. వేసేసిన తర్వాత దానిపైన ఆల్రెడీ మనకి ఏదైతే సోఫాలో అనేది సీట్ వచ్చిందో అదే స్పాంజ్ అనేది పైన పెట్టేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి సీట్ అనేది కొంచెం హైట్ వచ్చింది. ఇక్కడ ముందు డౌన్ అయిపోయింది చెప్పాను కదండి. సో ఇక్కడ ఇవన్నీ వేయడం వల్ల సీట్ అనేది హైట్ వచ్చింది. తర్వాత క్లాత్ అయితే సేమ్ అదే క్లాత్ని కవర్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ క్లాత్ని కూడా చాలా టైట్గా పట్టి లాగేసి సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా స్టాప్లర్స్ కొడతారంట, కాకపోతే మనకి లేవు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మేకులతో కొట్టేశారు. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి. ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చాలా టైట్గా లాగారు. చాలా టైట్గా లాగేసి పిన్స్ అయితే కొట్టారనమాట. కొట్టేసి ఎక్కడ కూడా కదిలిపోకుండా మేకలతో కొట్టేసి ఫిక్స్ చేసేసారు. ఇక్కడ మా చిన్నత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేశారు మామయ్య గారికి. నిజంగానండి నేనైతే ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఎలా అయినా దీన్ని చేయాలనుకున్నాను, అలానే చేయించేశాను. మరి మీరు కూడా నాలానే ఆలోచిస్తారా? ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే అది చేసేంతవరకు ఊరుకోకుండా ఉంటారా? సేమ్ మీరు కూడా నాలానే ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా. సో చూసారు కదా, ఇలానే మేకులను కొట్టేసి మా పాత సోఫాని కొత్త సోఫాకి అయితే మార్చేశారనమాట మా చిన్న మామయ్య గారు. మరి మా కొత్త సోఫా లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి.
చాలామంది మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి. లైక్ అయితే చేయట్లేదు. సో, ప్లీజ్ తప్పకుండా నా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇంక నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. సో, తప్పకుండా లైక్ అయితే చేయండి. సో, చూసారు కదండీ! ఫైనల్ లుక్ అయితే సోఫాది ఇలా ఉంది. సీట్ అనేది హైట్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ దగ్గరంతా చిరిగిపోయింది కదా! అక్కడ కూడా స్పాంజ్ అయితే పెట్టేసి లెదర్ అయితే గమ్‌తో అంటించేసాము. ఫైనల్‌గా మా సోఫా లుక్ అయితే ఇలా ఉంది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.